ఆధ్యాత్మిక విధ్వంసకారుడు చంద్రబాబే అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో నేను చంద్రబాబు గారు వైసీపీ వాళ్ళ మీద చేసిన ఆరోపణలు ఖండిస్తూ దమ్ముంటే ఛాలెంజ్ చేస్తూ దగ్గరగా అక్కడ తిరుమలలో మద్యం బాటిల్ విషయం అనుకుంటా దగ్గరగా ఉన్న సీసీ ఫుటేజ్ తీసి చూపించండి అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వారి మీద అని చెప్పి ఆయన మండిపడ్డారు. అలాగే మనస్తాపంతోనే టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా. ఆంధ్రజ్యోతి దినపత్రిక నాపై తప్పుడు కథనాలు రాసింది. వైసీపీ వాళ్ళ మీదే కాదు, తెలుగుదేశం వాళ్ళ మీద కూడా తనకు నచ్చకపోతే తప్పుడు కథనాలు రాస్తుంటుంది అన్న సంగతి అదేం పెద్ద విశేష రహస్యం కాదు కదా. ప్రజల ఆస్తులు దోచిపెట్టడానికే పీపీపీపీ. ఈ ప్రపంచంలో ఎక్కడా చూడని అతిపెద్ద స్కామ్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ. చంద్రబాబు సర్కారుపై మేధావులు వివిధ పార్టీల నాయకుల ఆగ్రహం. బిగిసిన సంఖ్యలకు బెదరని పిడికిళ్ళు. చంద్రబాబు సర్కారుపై గళమెత్తిన విద్యార్థిగళం. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అక్రమ కేసుల అంటూ ఈ నిన్న విద్యార్థి సంఘాల వాళ్ళు తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు, ఆందోళనకు దిగారు. నిజంగా నాకైతే ఒకటి అనిపిస్తూ ఉంది, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బకొట్టే విధంగా కొంతమంది మీద రౌడీ షీట్లు కూడా తెరిచారని వార్తలు వస్తున్నాయి. అది నిజమైతే మాత్రం చంద్రబాబు గారు చాలా పాపం చేస్తున్నట్లే. పాపపుణ్యాల మీద నమ్మకం ఉంటే విద్యార్థుల భవిష్యత్తును చెడగొట్టే విధంగా వాళ్ళు ఏదో నిరసన చెబితే రౌడీ షీట్లు ఓపెన్ చేశారా, లేదా అక్రమ కేసులు పెట్టారా? ఇది నిజమేనా గోపి గారు? మీరు కూడా విన్నారా? అది కరెక్ట్ అయితే మాత్రం అన్యాయం అనిపించట్లే, దారుణం అనిపించదు? సరే, నిజమేనండి. నేను విన్నాను. 2-3 చోట్ల 2-3 విద్యార్థుల మీద రౌడీ షీట్లు తీశారంట. అంటే ఏం లేదు, వాళ్ళని ప్రతిపక్ష పార్టీలకు అంటగట్టడం, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వైద్య కళాశాలలను ప్రైవేట్కి పీపీపీ మోడ్లో ఇవ్వడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అందుకే మరి ఒక్క బిడ్డు కూడా పడలేదేమో. అయితే ఈ వ్యతిరేకతలో కొంతమంది విద్యార్థులు ఉండొచ్చు, కొంతమంది రాజకీయ పార్టీల అభిమానులు ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వం ముక్కుసూటిగా కాకుండా దొంగచాటుగా వెళ్ళి విద్యార్థుల మీద కేసులు పెట్టేసి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, వైద్య కళాశాలలు అది ఎసెట్ అండి. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎసెట్. విద్య, వైద్యం అనేది ప్రభుత్వ కనీస బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యను ప్రైవేటు నారాయణ చైతన్య వాళ్ళకి అప్పచెప్పేస్తారు, వైద్యాన్ని ఏమో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి అప్పచెప్పేసి చేతులు దులుపుకొని కూర్చొని కేవలం రివ్యూలు చేసుకుంటా మరి జిల్లాలు పర్యటించుకుంటూ సరిపెట్టాలని చూస్తే మాత్రం ఇది కుదరదు. విద్య, వైద్యం అనే కనీస బాధ్యత ప్రభుత్వానికి. ఈ 10 కళాశాలలు కూడా, మెడికల్ కళాశాలలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. ప్రభుత్వ నిర్మాణాలు పూర్తి చేయాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అనేక ఇష్యూస్ రేజ్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడితే దుర్మార్గం కదా అనిపించింది. రైట్. మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నట్ట. తెల్లరాయి పచ్చని దోపిడీ. అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోతున్న వ్యాపారులు. కందుకూరు ప్రాంతంలోనూ ఎక్కడో ఆ రకంగా జరుగుతుందంట. రద్దుపై రచ్చకు రెడీ. భారతీయ సిమెంట్స్ ముందస్తు బ్లాక్మెయిలింగ్ అంట. ఓ పక్కేమో సిమెంట్ లీజులు రద్దు చేయాలని నోటీసులు ఇస్తారు, పరిశ్రమలను తరిమేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది. అప్పట్లో ఏమి చేయకపోయినా కూడా పారిపోతున్నాయని, తరిమేస్తున్నాయని పచ్చి అబద్ధాలు రాసి ఇప్పుడు నిజంగా శుభ్రంగా నడిచే రాని కంపెనీలకి ఏమో 99 పైసలకి ఇస్తారంట, శుభ్రంగా నడిచే కంపెనీలని మూతపడేటట్టుగా చేస్తారట. ఏంటో మరి ఈ వైఖరి అర్థం కావట్లేదు. చెప్పండి, మాట్లాడినట్లయితే. సార్, అంటే మీరు అన్నారు కాబట్టి కేసులు పెడుతున్నారు, రౌడీ షీట్లు తెరుస్తున్నారు, రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికో పాలనకో కొత్త కాదు సార్. నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఈ యొక్క అంశం విద్యార్థుల తరఫున మాట్లాడాలని మరీ తీసుకున్నాను. 2016లోనే సుమారు 23-24 సంవత్సరాల వయసు ఉన్న నా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు, SC/ST కేసులు పెట్టించినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు విద్యార్థులైనా, యువత అయినా గలమెత్తినా, నోరిప్పినా, నిలదీసినా, ప్రశ్నించినా చంద్రబాబు నాయుడు గారి చేతులు ఉన్నటువంటి ఏకైక ఆయుధం పోలీసు వ్యవస్థను పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టించడం, విద్యార్థులు, యువత భవిష్యత్తును నాశనం చేయడం మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన పని. ఆయన కొడుకు ఒకడు ఉద్యోగం వచ్చేస్తే చాలు, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు బాబు ఏది మా జాబు అంటే
పోలీసు బూటకాలతో విద్యార్థులను తన్నిస్తున్నటువంటి పరిస్థితి, లాఠీలకు పనిచెప్తున్నటువంటి పరిస్థితి ఒక మెడికల్ కాలేజీలే కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఇప్పుడు 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయింది. దానికి లోకేష్ గారేమో విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. విద్యాశాఖ మంత్రి ఇది మా పరిస్థితి అని చెప్పి విన్నవించడానికి లోకేష్ గారి దగ్గరికి వెళ్తే లాఠీ దెబ్బలు తప్పు, లేదా ఒక సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తే వాళ్ళని పొద్దున్నే అరెస్ట్ చేసి రాత్రంతా కూడా స్టేషన్ చుట్టూ తిప్పి నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అది వైఎస్ఆర్ఎస్పీ అంటే వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ మాత్రమే కాదు, ఏఎస్ఎఫ్ గాని ఇతర విద్యార్థి సంఘాలన్నీ కూడా సంఘటితం అయ్యాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద, విద్యార్థుల మీద, యువత మీద చేస్తున్నటువంటి దాడికి వ్యతిరేకంగా వాళ్ళు వేస్తున్నటువంటి సంఖ్యలను నిలదీస్తూ నిన్న మొత్తం ఉద్యమించారు సార్. ఒక మాట చెప్తున్నాను, విద్యార్థులతోని యువతతోని పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం బాగుపడి లేదా ముందుకు సాగినటువంటి చరిత్ర భారతదేశ రాజకీయాల్లో లేదు. చంద్రబాబు నాయుడు పాలన పోవడానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూలదోసేదానికి మొదటి పునాది విద్యార్థులు, యువత ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకున్నారని మాత్రం నిన్నటి కార్యక్రమంతో మనందరికీ కూడా తేటతెల్లమైంది. రైట్.